హాయ్, మంజరి మసాలాకి స్వాగతం. ఇవాళ మనము ఒక చక్కటి తోటకూర పులుసు కూడా చేసుకుందాం. ఓల్డ్ స్టైల్లోనే నేను కూడా కుండలోనే చేస్తున్నా, బాగుంటుంది. ఇదేంటంటే పులుసుతో అండ్ టొమాటోతో ఉడికి వస్తుంది, అది పాడవదు. 2-3 డేస్ బయటనే ఉంటుంది, ఫ్రిడ్జ్లో కూడా ఒక 2 వీక్స్ అయినా పెట్టుకోవచ్చు. దాని కాంబినేషన్గా మంచిగా ఒక ఆమ్లెట్ కానీ, ఒక వడియం కానీ, ఊరమిరపకాయ కానీ పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? రెసిపీలో కలుద్దాం. ఇప్పుడు ఏంటంటే ఒక కుండ గిన్నె పెట్టుకున్నా, ఇది లేకపోయినా మామూలు దాంట్లో అయినా చేయొచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, పులుసు కదా. ఓకే, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ వేసాను, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ లైట్గా కలర్ వస్తే చాలు. దీంట్లో టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా, ఒక 4 ఉంటాయి. దాంట్లో నుంచి వాటర్ అంతా వచ్చేసి మనకు ఆయిల్ బయటికి రావాలంటే ఉప్పు పసుపు వేసి మూత పెట్టేస్తే గుజ్జు కూరలా వచ్చేస్తుంది. అంతే. కొన్ని పదార్థాలు కొన్నిట్లో వండాలి, కొన్ని ఒక పద్ధతిలో వేయాలి. ముందు ఏం వేయాలి, వెనక ఏం వేయాలి అనేది చూడాలి. కొంచెం కారం వేసాను, అది కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 2 కట్టలు ఉంటుంది తోటకూర శుభ్రంగా కడుక్కొని పెట్టుకొని, అదేంటంటే టమాటా మగ్గిన తర్వాత వేస్తే అదొక ఫ్లేవర్ వస్తుంది. అంతే. కుండలో అయితే చాలా బాగుంటుంది టేస్ట్, మీకు అంటే తేడా తెలిసిపోతుంది. కాడ కొంచెం ఉడికింది అని చూసుకొని, ఈ చింతపండుని ఏం చేశానంటే కొంచెమే తీసుకొని నీళ్ళలో నానబెట్టాను. ఆ నీళ్ళతో సహా చింతపండును కూడా వేసేయాలి. గుజ్జు కానీ రసం పిండి కానీ ఏమి అవసరం లేదు. అట్లా మొత్తం వేసేస్తే అది సిమ్లో ఉడుకుతూ వస్తుంది. అసలు ఇది ఒక్కసారి ఆరిన తర్వాత తింటే మీ ఫీలింగ్ నాకు చెప్పండి, చాలా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.